ఒక గరిటె ఆయిల్ యాడ్ చేశాను. దాంట్లో ఒక 2 స్పూన్ల నెయ్యి యాడ్ చేశాను. మొత్తం గరం మసాలాలు మొత్తం యాడ్ చేస్తున్నాను. ఇవి ఒక 2-3 సెకండ్స్ ఫ్రై అయితే సరిపోతుంది. మీడియం సైజు ఆనియన్ ఒకటి ఇలా పొడుగా కట్ చేసుకున్నది. ఈ ఆనియన్ కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది. ఇలా లైట్గా ఫ్రై అయిపోయాక మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి 2 మీడియం సైజ్ చిన్నవి బంగాళదుంపలు అండి. ఆలుగడ్డ 2 చిన్నవి. ఈ మొత్తం ఆలుగడ్డ మొత్తం యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఈ రెండింటిని మిక్స్ చేస్తున్నాను, కలుపుతున్నాను. దీంట్లోకి పుదీనా పేస్ట్ రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దీంట్లో ఒక కట్ట పుదీనా, పచ్చిమిరపకాయలు 3 పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను. కారం వేయం కదా, చూసి యాడ్ చేసుకోండి. 1 ఇంచు అల్లము, 10-12 ఎల్లుల్లిపాయ రెబ్బలు యాడ్ చేశాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ కొంచెమే యాడ్ చేసుకోండి. ఆలుగడ్డ కూడా ఫ్రై అయిపోయింది. ఆనియన్ ఆలుగడ్డ 2 ఫ్రై అయిపోయినాయి. మనం మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్, ఆ పుదీనా పేస్ట్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇదంతా మిక్స్ చేయాలి బాగా. కొంచెం సాల్ట్, మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. గరం మసాలా 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేశాను. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేస్తున్నాను. రైస్ యాడ్ చేస్తున్నాను. ఇది 1 గ్లాసు రైస్ అండి. 2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను నేను. ఇది ఒకసారి కలిపేసి బాగా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఈ 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పుదీనా రైస్ రెడీ. ఆలు పుదీనా రైస్ రెడీ.